దానివల్ల ఇలా జరుగుతుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. మరి అంత ప్రతిష్టకంగా కళ్యాణానికి సంబంధించిన తేదీ పెట్టే వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని ముందే తెలియదంటారా జాతకం పరంగా? తెలుస్తుందండి, అట్లా ఏం లేదు. కానీ యోగం అది లేకపోతే ముందరైనది ప్రతి ఒక్కళ్ళకి తపన పడాలి. ముహూర్తానికి అందరూ వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు, ఎక్కువ ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీయాలి, మెయిన్ దృక్పథం ఎక్కువైపోయింది. అంటే దానివల్ల ఆ ఫోటోగ్రాఫర్ ఫోటో తీయాలి అనే దానివల్ల 2 నిమిషాలు లేట్ అవుతుంది, ముహూర్తం పోతుంది. అవును, వాస్తవానికి చాలా వరకు జరుగుతుంది. ఫోటోలకు ఫోజులు ఇలా అయిపోయిందండి, దీనివల్ల ప్రాబ్లం అవుతుంది కొద్దిగా. ఇంకోటి ఏంటంటే అందరూ 11 ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో అయితే అన్ని 11 దాటాకే ముహూర్తం పెట్టమంటారు. అంటే మంచి లగ్నం టైం ఉండాలి కదా, లేకుండా అందరు 11కి కావాలంటే మరి ముహూర్తం లేకుండా ముహూర్తం పెట్టుడు ముహూర్తాలు పెడితే అన్ని అలాగే ఉంటాయి. అది దృక్పథం కరెక్ట్ కాదు. కొంతమంది మేము పగలే చేస్తాం, మేము రాత్రులు పెళ్లిళ్ళు చేయం అంటారు, అది కరెక్ట్ కాదు. ఉదయం 7ంటికి 6ంటికి ముహూర్తాలు పెడితే ఆ టైంలో చేసుకోము, మాకు ఆ టైంలో జనాలు రారు, మంది రారు కాబట్టి ఆ ముహూర్తం వద్దు అంటారు. అది కరెక్ట్ కాదండి. అంటే కొద్దిగా నాలెడ్జ్ పెంచుకోవాలి, అది జీవితం కదా, జీవితాంతం కలిసి ఉండాలంటే గురువులు పండితులు ఏవైతే చెప్పారో ఆ ముహూర్తాలు ఫాలో అయితే మంచిది. అంటే మనకు కావాల్సిన ముహూర్తం అనేది ఉండదండి. ముహూర్తం అనేది కొన్ని సందర్భాల్లో 6 నెలలకు ఒకసారి కూడా దొరకడం కష్టం అవుతుంది, అది గమనించుకోవాలి. గురుగారు ఇంకోటి ఏంటంటే కళ్యాణంలో ఈ మధ్య నేను చూసింది కూడా చెప్తున్నాను ఏంటంటే పెళ్ళేమో ఉదయం. గురుగారు ఈ కాలర్ అయిపోయింది, వాటి గురించి మాట్లాడదాం. హలో, నమస్కారం అండి, మీ పేరు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? నేను చీరాల నుంచి మాట్లాడుతున్నానండి, ఆంధ్రప్రదేశ్. చీరాల నుండి మాట్లాడుతున్నారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? గురించి మాట్లాడుతున్నాను సార్, వివాహం గురించి అడుగుతున్నానండి. ఓకే ఓకే, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అమ్మాయి అండి. మీ అమ్మాయి గురించి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/3/1995. 23/1995. 95. 11 AM. 11 AM రేపల్లిలో జన్మించారు. రేపల్లి. సార్ కొంచెం ఆగండి, మీరు చెప్పేది ఏంటంటే స్పీడ్ రైలు వెళ్తున్నట్టు వెళ్ళిపోతున్నారు మీరు. ఉదయం 11 గంటలకా అండి? అవునండి. ఉదయం 11 గంటల ఎన్ని నిమిషాలకు? 11 గంటలకేనండి, ఎగ్జాక్ట్ గా 11 గంటలకు. ఓకే అండి, ఎక్కడ జన్మించారు అమ్మాయి? గుంటూరులోనేనా? రేపల్లి. ఓకే ఓకే, రేపల్లిలో జన్మించారు. అమ్మాయి పేరు తపస్విని అండి. ఏంటండి అమ్మాయి పేరు? తపస్విని. ఓకే అండి, తపస్విని. ఓకే ఓకే ఓకే, గురుగారితో మాట్లాడండి, కళ్యాణం గురించి అడగండి. జై శ్రీమన్నారాయణ స్వామి. నమస్కారం సార్. నమస్కారం అండి. మేము మాకు వివాహ కార్యక్రమం కావాల్సి ఉందండి, చాలా ఇబ్బంది పడుతున్నాను నేను. అమ్మాయిది స్వాతి నక్షత్రం 4వ పాదం అయిందండి, తులారాశి అయింది. తులారాశి లగ్నం వచ్చేసి వృషభ లగ్నం అయింది. కొద్దిగా బాగా సెన్సిటివ్ అండి, కొద్దిగా దానివల్ల కొద్దిగా అవుతుంది. ఎరుపు రంగు వస్త్రాలు అవి ధరించకూడదు, కొద్దిగా సమస్యలు వస్తూ ఉంటాయి. ఎరుపు రంగు వస్త్రాలు పెట్టుకుంటే ఎక్కువ ధరించడం మంచిది కాదు. బాగా డెవలప్ అవ్వాలి అనుకుంటే కనుక ఒకటి నీలం రత్నం ఒకటి మధ్యవేలికి పెట్టించండి. దానివల్ల సుఖ సంతోష అభివృద్ధి ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ససమహాపురుష యోగం ఉంది, ఆ యోగం పరిపూర్ణత్వం కావడానికి కోసం అది ఉపయోగపడుతుంది. ప్రెసిడెంట్ గోచార రీత్యా కూడా శని ఉంటారు, వృత్తిపరంగా ప్రమోషన్స్ రావడానికి దానికి నీలం రత్నం అనేది బాగా సహాయకరంగా ఉపయోగపడుతుందండి. అంటే ఇంకా మెయిన్ అంటే మీ మెయిన్ దేనికోసం కాల్ చేస్తారు? ఇదేనా వివాహ కార్యక్రమం ఎప్పుడు జరుగుతుంది, ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయా లేదా తెలుసుకున్నానండి. వివాహానికి సంబంధించి అంటే కనుక అయితే కనుక మీరు పార్వతీదేవికి కుంకుమార్చన చేయించానండి. ఇది శుక్రవారాల పూట కుంకుమ